ప్రియమైన వాళ్ళారా, ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజంతా కూడా మీ చెప్పే అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయుండి మీకు జయాన్ని కలుగుజేయును గాక. రోమా పత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో సెలవిస్తుంది, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు జరుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవి అనేటువంటి మాటను మనం ఇక్కడ చదువుతున్నాం. పిల్లల యొక్క వచనము మనకిచ్చేటువంటి సందేశం ఏంటి అని మనం ఆలోచిస్తే, మన జీవితంలో దేవుడు కీడు ఎందుకొరకు ఆయన అనుమతిస్తున్నాడు అనేటువంటి ప్రశ్నకు సమాధానాన్ని ఒక వచనము మనతో చెప్పుచుంది. అంటే దేవుడు మన జీవితంలో అనుమతించేటువంటి ప్రతి ఒక్క కీడు కూడా ఆయన రెండు విషయాల కొరకు ఆయన మన జీవితంలో కీడులు అనుమతిస్తున్నాడు. మొట్టమొదటిగా మనకు దేవుడు అనుమతించేటువంటి కీడులు మన ఆశీర్వాదాలకి గొప్ప ఆశీర్వాదాలకి పునాదులుగా ఉండడానికి ఆయన కీడును అనుమతిస్తున్నాడు. రెండవదిగా మన జీవితంలో దేవుడు ఎందుకు కీడును అనుమతిస్తున్నాడంటే రాబోయేటువంటి పెద్ద ప్రమాదాల నుంచి మనం తప్పించడానికి మనల్ని మన జీవితంలో కీడును ఆయన అనుమతిస్తున్నాడు అనేటువంటి దాన్ని మనము ఈ యొక్క వచనం ద్వారా మనము తెలుసుకోబోతున్నాం. ప్రియమైన బిడ్డలారా, చాలా సంవత్సరాలకు ముందుగా మన దేశంలో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకు ఒక వ్యక్తి ఉండేవాడు. ఈ మంత్రి ఒక స్థలానికి వెళ్తున్నప్పుడు ఆ రాజు యొక్క చర్మంలో ఒక చిన్న గాయం ఏర్పడిందండి, రక్త గాయం ఏర్పడింది. అప్పుడు రాజు ఆ రక్త గాయంతో బాధపడుతుంటే ఈ మంత్రి అన్నాడట, రాజా ఇది మంచిదికే, నువ్వేం భయపడద్దు, ఇదంతా మంచిదికేలే, సంతోషపడు అన్నాడట. ఈ రాజు కోపం వచ్చి, నాకు రక్తం వచ్చి నేను వేదన పడుతుంటే నువ్వు మంచి కొరకని చెప్పి సంతోషపడుతున్నావు, ఏం పిచ్చోడు వరాను అని చెప్పి ఆ యొక్క మంత్రిని ఏం చేశాడంటే చెరసాల్లో దోసేశాడు. అంటే చెరలో ఆయన వేసేసాడండి, చెరలో వేసేసాడు. ఇంకా రాజు ఆయన మీద ఎక్కువ కోపంగానే ఉన్నాడు. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత ఈ యొక్క రాజు మాత్రము ఒంటరిగా వేటకెళ్తున్నాడు అడవికి. పిల్లరా, ఈయన వేటకెళ్ళినప్పుడు ఈయన అనుకోని రీతిగా అంటే మనుషులను చంపుకొని తినేటువంటి అంటే నరమాంసాన్ని తినేటువంటి అడవి జాతి ప్రజల దగ్గర ఈయన చిక్కుకుంటున్నాడు ఈ రాజు. పిల్లరా, ఇప్పుడు ఆ రాజుని చంపి అంటే వాళ్ళు తినడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ రాజును వారు తన యొక్క అడవి దేవతకు బలర్పించి తర్వాత వారు ఏం చేస్తారంటే మనుషుల్ని తింటారు. ఇది వాళ్ళ యొక్క అలవాటు. ఇప్పుడు ఒక సంప్రదాయం చేయాలి. ఏంటంటే ఆ యొక్క అడవి ప్రజల యొక్క నాయకుడు వచ్చి ఏం చేయాలంటే మొట్టమొదటిగా ఇతన్ని పరిశోధన చేయాలి. అంటే కింద నుంచి పై వరకు, పైనుంచి కింద వరకు ఇతని యొక్క చర్మంలో ఏమన్నా అవిటి ఉందా, ఏమన్నా గాయాలు ఉన్నాయా అని చెప్పి చూడాలి. ఎందుకు చూస్తారంటే అలాగ ఏమన్నా అవిటి లేకుంటే గాయం ఏమన్నా ఉంటే ఇది అర్హత లేని బలి, ఇది అవిటి గల బలి అని చెప్పి దేవతకి కోపం వచ్చేసి, ఎరా అవిటితో ఉండేదాన్ని నాకు బలిస్తారని చెప్పి వారు అందరిని నాశనం చేసేస్తుందని చెప్పి వారు భయపడేవారు. కాబట్టి రాజును వారు పరిశోధిస్తున్నప్పుడు కొన్ని రోజుల క్రితం ఏర్పడినటువంటి ఆ యొక్క గాయాన్ని ఈ యొక్క అడవి ఆ యొక్క ప్రజల యొక్క నాయకుడు చూసి ఏడుస్తున్నాడు. అయ్యా ఎందుకు ఏడుస్తున్న వాళ్ళు అడిగితే, ఈ బలి అవిటి బలి, ఇతని చర్మంలో రక్త గాయం ఏర్పడింది, ఆ రక్త గాయం యొక్క ఆ యొక్క మచ్చ ఉంది అని చెప్పి నేను చేస్తున్నానంటే నువ్వు బలి అర్పించడానికి అర్హత లేనివాడు అని చెప్పి ఆయన్ని తరిమి వేస్తున్నారు అక్కడ నుండి. ఇప్పుడు ఈయనకు అర్థమైంది, అరే మన మంత్రి చెప్పింది అది కరెక్టే అని చెప్పి ఆ మంత్రి దగ్గరకు వచ్చి, తన రాజ్యానికి వచ్చి మంత్రి దగ్గరకు వచ్చి చెరసాలకి వెళ్ళి క్షమాపణ అడుగుతున్న, మంత్రి నన్ను క్షమించయ్యా, నువ్వరో చెప్పావు రాజా ఈ రక్తగాయం నీకు మంచిదికే జరిగిందిలే, భయపడద్దు, సంతోషపడన్నావు, నేను నీ మీద కోపడి నీ చెరసాల్లో దోసేసాను, కానీ ఈరోజు నేను నరమాంసాన్ని తినేటువంటి అడవి ప్రజల దగ్గర నేను చిక్కుకున్నాను, వాళ్ళు నన్ను పరిశోధించి బలర్పించడానికి ముందుగా ఈ గాయాన్ని చూసి నన్ను వదిలిపెట్టేశారు, ఇది అవిటి బలి అని చెప్పి ఈ గాయం ఉన్నదోళ్ళ ఈరోజు నేను ప్రాణాలతో బయటపడ్డానయ్యా, నన్ను క్షమించు, నేను చెరలో వేసేసాను అని చెప్పి అన్నప్పుడు ఆ మంత్రి అంతా ఇది కూడా మంచికే అన్నాడట. ఎందుకు అయ్యా ఎట్లా అంటున్నావు అంటే, అవును రాజా, ఇప్పుడు నువ్వు వెళ్ళావు, నీ చర్మంలో రక్త గాయం ఉన్నది కాబట్టి నువ్వు తప్పించుకున్నావు, నా చర్మంలో ఒక చిన్న గాయం కూడా లేదు, కాబట్టి నేను కానీ నీతో వచ్చి ఉంటే నిన్ను వదిలిపెట్టి నన్ను బలిచ్చేసి ఉంటారు, ఇది కూడా మంచిదికే అని చెప్పి ఆ యొక్క మంత్రి చెప్పాడంట. ప్రియమైన బిడ్డలారా, చూడండి, ఇప్పుడు అందువల్ల ఆ మంత్రి ఏం చేయబడ్డాడు, రాజు ద్వారా హెచ్చించబడ్డాడు.
ఆ రాజు ద్వారా ఆ యొక్క మంత్రి అయ్యో నేను అపార్థం చేసుకున్నాను అని చెప్పి ఆ మంత్రిని ఇంకా ఎక్కువ ఒక స్థితిలో ఆ రాజు హెచ్చించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం చెప్పేది కూడా ఏం చెప్తుందంటే, యోసేపు అంటున్నాడు తన సహోదరులతో, మీరు నాకు కీడు చేయడానికి ఉద్దేశించారు, కానీ దేవుడు మీరు చేసినటువంటి కీడును నాకు మేలుగా మార్చాడు అని ఆ యొక్క యోసేపు తన సహోదరులతో అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులు చేసేటువంటి ప్రతి ఒక్క కీడు, దేవుడు మన జీవితంలో, మీ జీవితంలో అనుమతించేటువంటి ప్రతి ఒక్క కీడు ఆయన మీ ఆశీర్వాదానికి ఆయన పునాదిగా దాన్ని వేస్తున్నాడు అనేటువంటి దాన్ని మనము గుర్తించాలి. రెండవదిగా ఆయన మన జీవితంలో అనుమతించేటువంటి కీడు రాబోయే గొప్ప ప్రమాదం నుంచి మనం తప్పించబోతుంది. అందుకే చిన్న కీడును మన జీవితంలో అనుమతించాడు అనేటువంటి దాన్ని ప్రియులరా మనము గ్రహించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని ప్రేమించేవారము, ఆయన ద్వారా పిలువబడిన వారము కాబట్టి ఆయన మన జీవితంలో అనుమతించే ప్రతి ఒక్క కీడు మన మేలు కొరకే, మన జీవితంలో జరిగే ప్రతి ఒక్కటి కూడా మన యొక్క మేలు కొరకే ఆయన సమస్తాన్ని జరిగించేటువంటిది. కాబట్టి మనము అయ్యా నాకు కీడుని అనుమతించావు, ఆ కీడు నువ్వే మేలుగా మార్చగలవని చెప్పి మనం దేవుని వైపు చూసి మనం చెప్దామా, ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు ఈ మాటలు విన్న తండ్రి, నీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. అయ్యా నీ ద్వారా నిన్ను ప్రేమించే వారికి, నీ ద్వారా పిలువబడిన వారికి నువ్వు సమస్తాన్ని మేలు కొరకు చేసేటువంటి దేవుడు తండ్రి. మా సహోదర సహోదరుల యొక్క జీవితంలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క కీడులో యేసయ్య నామంలో మేలుగా మారునుగా కానీ ప్రార్థిస్తున్నాను. వారి యొక్క కీడు ద్వారా హెచ్చించబడుదురుగా కానీ ప్రార్థిస్తున్నాను. అయ్యా స్తోత్రం యొక్క వచన ప్రకారం తండ్రి మీ బిడ్డల యొక్క జీవితంలో క్రియ జరిగించమని ప్రార్థిస్తున్నాను. ఈరోజంతా మా సహోదర సహోదరులు చేసే అన్ని విషయాల్లో మీ హస్తము తోడుని వారిని ఆశీర్వదించమని యేసయ్య నామములో